యువత కాలంలో వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మీరు మాట్లాడండి. మా తండ్రి, ఎవరెవరికి ఏ వాక్యం అవసరమో, ఎవరిని ఆత్మీయ జీవితంలో బలపరచబడటానికి ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడతావు మాకైతే తెలియదు, కానీ ఒక్కొక్కరిని మీరు దర్శించండి, నీ వాక్యం ద్వారా బలపరచండి దేవా. విశ్వాస జీవితంలో బలపరిచి స్థిరపరిచి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో నీ మీద ఆధారపడి జీవించేటువంటి జీవితాలు దయచేయమని దేవా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కావలసిన క్షేమాన్ని అనుగ్రహించి నడిపించి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దేవా ఉన్నతమైన మెట్లోకి ఆత్మీయ జీవితంలో బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యోషియా జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకున్నామా. యోషియా 8 సంవత్సరాల వయసులో యూదా సామ్రాజ్యాన్ని ఏలడానికి రాజయ్యాడు. కారణం ఏంటంటే తండ్రి ఆమోను దుర్మార్గుడు కాబట్టి ఈ యొక్క సేవకులే ఆయన్ని ఆస్థానంలో చంపేశారు. చంపేసిన తర్వాత 8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కుమారుని తీసుకొచ్చి రాజ్యాభిషేకాన్ని చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అయితే యోషియా దైవభక్తి కలిగినటువంటి వాడు, తన పితరుడైనటువంటి దావీదు మార్గంలో నడుచుకునేటువంటి వాడు. అయితే తాను దైవభక్తి కలిగినటువంటి వాడుగా కొనసాగుతూ ఉన్నాడు. చిన్నతనం నుండి కూడా ఈ యొక్క దైవభక్తికి కారణం ఏంటంటే తల్లి ప్రార్థన. తల్లి ఎదిదా దైవభక్తిలో పెంచింది, కుమారుని కొరకు ప్రార్థన చేసింది. అయితే ఈ కుమారుడు రాజ్యానికి వచ్చిన తర్వాత 8 సంవత్సరాల పరిపాలనలో, అంటే 16 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 16 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు. దేవా, నా జీవితంలో నీ చిత్తం ఏంటి? నువ్వు బయలుపరచు ప్రభా, నువ్వు నాతో మాట్లాడు, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన నాకు జ్ఞానం దయచేయి ప్రభా, నా వల్ల కాదు అని చెప్పి తన యొక్క జీవితాన్ని బట్టి, తన యొక్క భవిష్యత్తుని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, తన యొక్క దేవునితో సహవాసం చేయడం బట్టి తన జీవితంలో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించినట్టుగా కనబడతా ఉంది. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు, తన రాజ్యంలో యెరూషలేములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలు, దేవతా స్తంభాలు, ఈ యొక్క దేవత విగ్రహాలు, గుడులు పడగొట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకొని మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రీతికైతే మన ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు కనపడతాయో, ఎక్కడెక్కడ ఏం శుద్ధి చేసుకోవాలి కనపడుతుందో, అట్లాగే ఈ యొక్క యోషియా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అయినటువంటి దేవుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ ఫాల్ట్స్ అన్ని కూడా ఎత్తి చూపెడతా ఉన్నాడు. రాజ్యంలో ఆమోను విగ్రహారాధన పురికొల్పాడు, దేవతా స్తంభాలు నిలబెట్టాడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, బయలుదేవత, ఇలాంటి విగ్రహారాధన జరుగుతూ ఉన్నప్పుడు తన జీవితంలో ప్రభు అయిన దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి సంస్కరణలు తీసుకొని వచ్చాడు. 26 సంవత్సరాల వయసులో తను ఈ యొక్క ఉన్నత స్థలాన్ని పడగొట్టడం మొదలుపెట్టాడు, దేవతా స్తంభాలు పడగొట్టాడు. ఈ యొక్క 26 సంవత్సరాల వయసులో తన జీవితంలో సంస్కరణలు చేయడం మొదలుపెట్టాడు. ఆ దినాల్లో యెరూషలేము దేవుని పట్టణమే, దేవుని యొక్క ఆలయానికి, లేకపోతే పరిశుద్ధ పట్టణానికి, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. కానీ యెరూషలేములో దేవుని యొక్క వాక్యం లేదు, ప్రార్థన లేదు, బలులు లేవు, ఈ యొక్క దేవుని యొక్క పండుగలు ఆచరించడం లేదు, దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసేవాళ్ళు లేరు. ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క యెరూషలేము పట్టణం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి సంస్కరణలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సంస్కరణల ద్వారా యోషియా జీవితాన్ని బట్టి ప్రభు అయినటువంటి దేవుడు సంతోషపడేటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. పోత విగ్రహాలు తీసేశాడు, దేవతా స్తంభాలు పడగొట్టాడు, సూర్యదేవత విగ్రహాల్ని పగలగొట్టి నరికి తుత్తినీలుగా చేసి ఆ పొడి తీసుకెళ్ళి ఈ యొక్క బయలుదేవతకి విగ్రహారాధన పురికొల్పినటువంటి వాళ్ళ యొక్క శల్యాలు, చనిపోయిన వారి యొక్క శవాలు తీసుకెళ్ళి ఈ యొక్క ఆలయాల్లో తగలబెట్టి వాళ్ళ యొక్క బూడిద తీసుకెళ్ళి ఈ యొక్క సమాధుల మీద చల్లినట్టుగా కనబడతా ఉంది. గొప్ప మార్పు అనేటువంటిది తన జీవితంలో వచ్చింది. కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడతామో, ఎప్పుడైతే మన హృదయాన్ని పరిశీలించుకోవడం మొదలు పెడతామో, దేవుడు మన జీవితాల్లో గొప్ప సంస్కరణ, మార్పు, ఒక రిఫర్మేషన్ అనేటువంటి తీసుకొని వస్తాడు. జీవితాల్లో మార్పు లేకపోవడానికి కారణం ఏంటంటే అనేక మంది జీవితాల్లో
మార్పు కనపడడం లేదు. క్రైస్తవుల జీవితాల్లో కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయకపోవడమే. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నా సంగతి ఏంటి బయలుపరచు, నేను ఎవరిని, నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తానా, నాకు నిజంగా రక్షణ ఉందా అని చెప్పి నువ్వు పరీక్షించుకుంటే ప్రభు అయిన దేవుడు నీ జీవితాన్ని బయలుపరుస్తాడు. యెహోవా మందిరంలో ఉన్నటువంటి ఆషేరాదేవి విగ్రహాలను తొలగించాడు, ప్రతిమలను తొలగించాడు. కెద్రోను వాగు దగ్గర తీసుకొచ్చి ఆ వాగు పక్కన వాటిని తొక్కి పొడి చేసి బలు అర్పించే వాళ్ళ సమాధుల మీద చల్లాడు. అయితే ఆ దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఈ దినాల్లో లాగానే ఉన్నాయి. లోతు దినాల్లో మనుషులు తింటూ తాగుతూ ఈ యొక్క ఇళ్ళు కట్టుకుంటూ నారునాడుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. లోతు దినాల్లో కూడా అదే రీతిగా ఉన్నారు. అయితే మనుష్య కుమారుని దినాల్లో కూడా అదే రీతిగా ఉంటుందని చెప్పి లోకస్వార్త 17వ అధ్యాయంలో స్వార్థలో వ్రాయబడి ఉంది. మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినాలు. ఈ దినాల్లో కూడా మనుషుల యొక్క జీవితాలు ఎలాగున్నాయి. మందిరం బాగు చేయడానికి పూనుకున్నాడు. 26 సంవత్సరాల వయసులో మందిరాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. అంటే మందిరం చెడిపోయింది. దేవుడిచ్చినటువంటి మందిరము, యెరూషలేములో ఉన్నటువంటి మందిరము, యూదులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి స్థలం అది. ప్రతి సంవత్సరానికి ఒకసారి యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చి బలులు అర్పించాలి. ఇది పవిత్రమైనటువంటి ఆలయము. ఈ పవిత్రమైనటువంటి ఆలయము పాడు చేయబడింది, నిర్లక్ష్యం చేయబడింది. అందులో ఖజానా అంతా కూడా దోచేసుకున్నారు. భయంకరమైనటువంటి స్థితిలో ఉంటే యోషియా రాజ్యస్థాపన మొదలుపెట్టిన తర్వాత, తన యొక్క రాజ్యంలో స్థిరపడిన తర్వాత 26 సంవత్సరాల వయసులో మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులన్నింటిని కూడా తీసేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు మందిరంలోకి ఈ యొక్క ద్రవ్యాన్ని సమకూర్చడానికి యాజకులను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ద్రవ్యాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఆ ద్రవ్యం ద్వారా దాన్ని బాగు చేయడానికి యోధా రాజులు పాడు చేసినటువంటి ఇళ్లని, దూలాలని అమర్చడానికి, శిల్పకారుల యొక్క ఖర్చులకి, ఆ పనిని చేయడానికి తగినటువంటి ఖర్చుల కొరకు ద్రవ్యాన్ని సమకూర్చడం మొదలుపెట్టాడు. అయితే 2వ దినవృత్తాంతాలు 34:15లో అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని బాగు చేయడం మొదలుపెట్టారో కొన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ఈ పోగొట్టుకున్న సంగతి వాళ్ళకి తెలియదు. మాకు ధర్మశాస్త్రం ఉంటుంది, దీని ప్రకారంగా మేము నడుచుకోవాలనేటువంటి విషయం కూడా యూదులు మర్చిపోయారు. ధర్మశాస్త్రాన్ని పోగొట్టుకున్నారు. చాలామంది దేవుని యొక్క సేవకులు లేకపోతే క్రైస్తవులైనటువంటి వాళ్ళు, ఈ లోకంలో జీవించేటువంటి ప్రజలు అనేక మంది దేవుని ధర్మశాస్త్రాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తు, దేవుని ప్రత్యేకమైనటువంటి జనాంగము. వీళ్ళ యొక్క జీవితాల్లో ధర్మశాస్త్రం లేదు. దేవుడిచ్చింది ధర్మశాస్త్రము ఈ యొక్క యూదుల కోసమే. యూదులు ధర్మశాస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే విగ్రహారాధనలో మగ్గిపోయారు, వాళ్ళ యొక్క సొంత పనుల్లో మగ్గిపోయారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళు లేరు. ఈ పోగొట్టుకున్నటువంటి ధర్మశాస్త్రము ఎప్పుడైతే ఆలయాన్ని శుద్ధి చేయడం మొదలుపెట్టారో, ఆలయాన్ని బాగు చేయడం మొదలుపెట్టారో, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మొదలుపెట్టారో, పోగొట్టుకున్న ధర్మశాస్త్రం దొరికింది. హిల్కియాకి దొరికితే హిల్కియా షాఫాను అనేటువంటి ఒక శాస్త్రికి ఇస్తే ఆ శాస్త్రి తీసుకొని వెళ్ళి రాజు దగ్గర, రాజు సముఖంలో దాన్ని చదువుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారంలో చూసాం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, కంఠస్థం చేయాలి. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాళ్ళని ఎత్తి చూపెడతాడు. యెహోవా కోపం మన మీదకి వచ్చింది, ప్రార్థన చేద్దామని చెప్పి రాజుగారు పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే షాఫాను ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడో, రాజుగారి జీవితంలో హృదయం మంటడం మొదలుపెట్టింది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాల్లో మంట రావాలి, అగ్ని రగులుకోవాలి. అదే నిజమైనటువంటి భక్తి, అదే నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి క్రైస్తవ జీవితం. రాజుగారు వాక్యం వింటా ఉంటే రాజుగారి హృదయంలో మంట పుట్టింది. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తాను ఏడుస్తుంది. ఎందుకంటే ప్రభువా నీ కోపం మా ప్రజల మీదకి వచ్చింది, ప్రభువా నీ కోపాన్ని తొలగించు. ఈ దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో, కరోనా అనేటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క శక్తి మనుషుల్ని పట్టుకొని పీడిస్తున్నప్పుడు మనమందరం కూడా చేయవలసింది అదే. ప్రభువా మా ప్రజల మీదకి నీ యొక్క కోపం రగులుకుంది. మనిషి యొక్క అవిధేయతను బట్టి,
విగ్రహారాధన బట్టి, ప్రభా నీ మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి, నీ యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టి, ప్రభా మా మీదకి వచ్చినటువంటి నీ కోపాన్ని చల్లార్చు ప్రభా, మమ్మల్ని కనికరించని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ధర్మశాస్త్రం దొరికింది, రాజుగారి దగ్గర చదివాడు. రాజుగారి దగ్గర చదివిన తర్వాత రాజుగారు విని ఈ యొక్క మార్పు వచ్చింది. దాన్ని బట్టి ఏం చెప్తున్నాడు తెలుసా? తన జీవితంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత నేను మారుమనసు పొందానులే, పర్వాలేదని ఊరుకోవడం లేదు. రాజ్యంలో ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వెళ్ళి అందరికి వినిపించండి, వీళ్ళకి కూడా తెలియాలి, ఈ ప్రజల జీవితాల్లో కూడా మార్పు రావాలి, వాళ్ళు కూడా పశ్చాత్తాపడాలా, వాళ్ళ జీవితాల్లో హృదయాలు మారినప్పుడే దేవుని యొక్క దీవెనలు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి యోషియా యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. ఈనాటి దుర్బోధలు, ఈనాటి సంఘాలు వాక్యం లేకపోవడాన్ని బట్టి క్రైస్తవ సంఘాలు ఈ యొక్క భయంకరమైనటువంటి సిద్ధాంతాలు తెలియక, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు తెలియక పెడదారిని పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. యోషియా మనకు తెలుసు ప్రవచనాత్మకమైనటువంటి వ్యక్తి. 300 సంవత్సరాల ముందుగానే యోషియా పుట్టక ముందు ప్రభు అయిన దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఈ దావీదు వంశంలో నుండి లేకపోతే యోషియా అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు పుడతాడు, ఈ బాలుడు విగ్రహారాధనని సమూలం చేస్తాడు అని చెప్పి మొదటి రాజులో 13:2 మనం చూసాం. అయితే ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు నెరవేర్చబడుతూ వచ్చినాయి. 2వ రాజులు 22:7. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఈ ద్రవ్యాన్ని యాజకులందరూ వెళ్ళి దేవుని యొక్క ధర్మశాస్త్రం లేకపోతే దేవుని ఆలయంలో ఉండటానికి డబ్బు సమకూర్చడం మొదలుపెట్టారు. దేవుని పరిచర్య కోసం సమకూర్చినటువంటి ధనాన్ని తీసుకొని వెళ్ళంట ఎవరికిచ్చారు? ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క. నమ్మకస్తులైనటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారు. దేవుని పరిచర్యలో నమ్మకంగా పనిచేసే వాళ్ళు కావాలి. దేవుడికి ఇచ్చినటువంటి బాధ్యతల్ని నమ్మకంగా నెరవేర్చాలి. ఈ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో నమ్మకత్వం లేదు. వీళ్ళ జీవితాల్లో దోపిడీ, దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా దోసుకొని వెళ్ళిపోయారు. ధనాగారాన్ని ఖాళీ చేసేశారు. నమ్మకత్వం లేదు. ఈ నమ్మకత్వం లేనటువంటి పరిస్థితుల్లో యోషియా నమ్మకమైనటువంటి యాజకుని లేపి ఈ యొక్క డబ్బుని వాళ్ళ చేతికిచ్చి జాగ్రత్తగా దేవుని పని కోసం ఖర్చు పెట్టమని చెప్పి అప్పగిస్తా ఉన్నాడు. యోషియా దేవుని మందిర కార్యకలాపాలని కొనసాగించడానికి దేవుని సొమ్ముని నమ్మకస్తులైనటువంటి వారి చేతికి అప్పగించినట్టుగా దేవుని వాక్యంలో కనపడతా ఉంది. శాస్త్రం అనేటువంటిది అంటే దేవుని వాక్యం ఒకటి పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ యొక్క హృదయంలో మార్పు అనేటువంటిది వస్తుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా అని చెప్పి లేకపోతే వాక్యం దగ్గరికి వెళ్ళి నువ్వు చదువుతున్నప్పుడు నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క నీకు తెలియనటువంటి సంగతులు కూడా బయలుపరుస్తాడు దేవుడు. నీకు తెలియనటువంటి విషయాలు, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి రహస్య పాపాలను ఎత్తి చూపెడతాడు. అవన్నీ కూడా ఒక్కొక్కటి దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ధర్మశాస్త్రం దొరికినప్పుడు పశ్చాత్తాపంతో పాటుగా మందిరాన్ని బాగు చేయడం జరిగింది, సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క దేవుని మందిరంలో పని కొరకు ఆఫరింగ్స్ కలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. 2వ దినవృత్తాంతాలు 34, 31, 33 చూద్దాం. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. రాజుగారు ధర్మశాస్త్రాన్ని వింటున్నప్పుడు యూదా ప్రజలందరి ముందు నిలబడి చెప్తున్నది ఏంటి తెలుసా? ఈ ధర్మశాస్త్రం ఒక తీర్మానానికి నడిపించింది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు తీర్మానం అనేటువంటి చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు? ఇక నుండి నేను ఈ ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నేను దేవుని సన్నిధి నుండి తొలగిపోను, ధర్మశాస్త్రానుసారంగా నా జీవితాన్ని కట్టుకుంటాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని ప్రకటింపజేస్తాను, ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేలాగా చేస్తానని చెప్పి రాజు ప్రజలు యెహోవాను అనుసరించి నడుచుకోవాలని చెప్పి తీర్మానం చేసుకొని ప్రజలందరి ఎదుట కూడా యెహోషువలాగా నిలబడి చెప్తా ఉన్నాడు. యెహోషువ చెప్తున్నాడు, ఎవరు యెహోవాను అనుసరించినా సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవిస్తాము. ఈ తీర్మానము
ఈ భక్తి ఇది యథార్థమైనటువంటి భక్తి, నిజమైనటువంటి తీర్మానము. ఏదో అలవాటు ప్రకారంగా చేసేటువంటి ప్రార్థనలు సరైనటువంటి ప్రార్థనలు కాదు. కానీ నిజమైనటువంటి భక్తి ఏది అంటే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ప్రభా ఇదిగో నేను నీ వాక్యానుసారంగా జీవిస్తాను, ప్రభా నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను, ప్రభా నేను దీని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోను. ప్రజలందరి ముందు నిలబడి చెప్తున్నాడు, అందరి ముందు నిలబడి, ప్రజలారా, యోధా ప్రజలారా, నేను వాక్యం విన్నాను, నా జీవితంలో మార్పు వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని సరి చేసుకున్నాను, ఇక నుండి నేను దేవుని వాక్యం నుండి తొలగిపోను, దాని ప్రకారమే నేను నడుచుకుంటానని చెప్తా ఉన్నాడు. అది యథార్థమైనటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి. అలాంటి భక్తి నీకుందా? 35:1 రెండవ దినవృత్తాంతాలు. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పస్కా పండుగ ఆచరించడం లేదు. ఆలయం చెడిపోయింది, ధర్మశాస్త్రం పోయింది, పండుగలు లేవు, బలులు లేవు. ఈ యొక్క ఆలయంలోకి వెళ్ళి యోధా ఇశ్రాయేలు ప్రజలు బలు అర్పించడం లేదు. అయితే ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే ధర్మశాస్త్రం దొరికిందో దాన్ని చదువుతూ ఉంటే పస్కా పండుగ ఆచరించాలి అనేటువంటి సత్యాన్ని నేర్చుకున్నాడు. ఏంటి పస్కా పండుగ? పస్కా పండుగ హిజ్కియా కాలము, మనష్షే, ఆమోను కాలంలో నుండి పస్కా పండుగ ఆచరించడం లేదు. పస్కా పండుగ యోషియా ఆచరించడానికి పూనుకున్నాడు. సమూయేలు దినాలు మొదలుకొని అంత ఘనంగా ఈ యొక్క పస్కా పండుగను ఆచరించినటువంటి రాజు ఇంకొక రాజు లేడు అని చెప్పి ఈ యొక్క రాజుల గ్రంథంలో మనం స్పష్టంగా చదువుతాం. ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే చదువుతా ఉన్నాడో పస్కా పండుగని ఆచరించాలి, ఘనంగా ఆచరించాడు. ఏంటి పస్కా పండుగ? పస్కా పండుగ ఏంటి? మనం ఎందుకు? ఏంటి మనకేంటి దీని అర్థం? మనకేంటంటే క్రీస్తు యొక్క బలియాగానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. పస్కా పండుగ క్రీస్తు కల్వరి సిల్వలో కాచినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తానికి, ఆయన చెల్లించినటువంటి మూల్యానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మనకు తెలుసు ఏం జరిగింది. 9 తెగుళ్ళు వచ్చినాయి. 9 తెగుళ్ళు వచ్చినా కూడా ఫరో రాజు యొక్క హృదయం ఈ యొక్క మెత్తబడలేదు, కఠినమైపోయింది. గట్టి బారిపోతే ప్రభు అయినటువంటి దేవుడు ఒక సూచన చెప్తా ఉన్నాడు, మోషే నేను 10వ తెగులు పంపించబోతున్నాను, ఈసారి ఆ ఫరో రాజు మీ దగ్గరకు వచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మిమ్మల్ని బ్రతిమలాడతాడు అని చెప్పి ఫరోను గురించి మోషేతో ప్రభు అయినటువంటి దేవుడు చెప్పాడు. అయితే ఈ రాత్రి ఈ యొక్క హెబ్రీ ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే మీరు అందరూ కూడా ఎవరి కుటుంబాలుగా వాళ్ళు ఒక్కొక్క గృహంలో చేరి మీకు సరిపడినంత సరి అయినటువంటి సైజులో ఒక గొర్రె పిల్లను కోసుకొని, నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్లను కోసి దాని రక్తాన్ని ద్వారబంధాలకు పోయాలి. ఈ రాత్రి మరణదూత ఈ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా సంచారం చేయబోతా ఉంది. ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిని కూడా ఈ రాత్రి మరణదూత ఈ యొక్క సంచారం చేయబోతూ దాన్ని తాకబోతా ఉంది. కాబట్టి మీరు గనక ఆ మరణదూత చేతుల నుండి తప్పించబడాలి అంటే, ఆ మరణదూత మిమ్మల్ని దాటి వెళ్ళాలంటే ఈ యొక్క నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు పోయాలి. మరణదూత వచ్చినప్పుడు ఈ గొర్రె పిల్ల రక్తాన్ని చూసినప్పుడు ఆ ఇంట్లో ఎవరిని తాకకుండా దాటి వెళ్ళిపోద్ది. ఇది 10వ తెగులు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు జరిగినటువంటి 10వ తెగులు. ఈ 10వ తెగులు ఆ రాత్రి ఎక్కడోళ్ళు అక్కడ ప్రియ ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు చేరారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క రక్తాన్ని చిందించేశారు, ద్వారబంధాలకి రక్తం రాసుకున్నారు. ఆ రాత్రి మరణదూత సంచారం చేయడం మొదలుపెట్టింది. ఈ యొక్క తొలిగా పుట్టినటువంటి కుమారులు, తర్వాత వాళ్ళ జంతువుల్లో తొలిగా పుట్టినటువంటి పశువులు ఆ రాత్రి చనిపోతాయని చెప్పి ప్రభు అయినటువంటి దేవుడు సెలవిచ్చాడు. అయితే దేవుడు చెప్పాడు, ఆ దినాల్లో కూడా ఈ దినాల్లోకి వెళ్ళే మూర్ఖులు లేకుండా పోయి ఉండరు. ఏంటి అది? రాస్తేనే వెళ్తామా? రాయకపోతే ఏం జరుగుద్దో చూద్దాం. రాయకుండా ఉండి ఉంటారు కొంతమంది. చాలామంది వాక్యం వింటున్నప్పుడు ఏంటి వీళ్ళు చెప్పినట్టు చేయాలా, మారుమనసు పొందాలా, దేవుని దగ్గరికి వెళ్ళి చదవాలా, ఎక్కడుందో టైం ఏడుంది, వండుకోవడానికి తినడానికే టైం లేదు, బైబిల్ చదివే టైం ఎక్కడుందనే వాళ్ళు లేకుండా పోలేదు. టైం ఉండదు మనకి. ఎవరికన్నా జబ్బు చేసి హాస్పిటల్లో పడి ఉంటే ఎన్ని రోజులు టైం ఉంటుంది? ఇప్పుడు క్వారంటైన్లో పడి ఉంటే 14 రోజులు. 14 రోజులకి వైరస్ తగ్గపోతే ఇంకో 14 రోజులు, 28 రోజులు. జాన్ పాల్ చేసింది అదే.
వెళ్ళేటప్పుడు బైబిల్ తప్పకుండా తీసుకెళ్ళమని చెప్పాం. బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉన్నాడు. ఇక అదే అలవాటు అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. మన జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి తీసుకొచ్చి సరైన లైన్లో ఆయన పెడతాడు. ధర్మశాస్త్రాన్ని విని లేకపోతే ప్రభు అయిన దేవుడు సెలవిచ్చాడు, మీరు గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకోండియా అంటే ఈ గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకోకపోతే మాకేమవుద్ది అనుకున్నటువంటి వాళ్ళు ఆ తొలిచూలు కుమారులు చనిపోయారు. ఈ ఐగుప్తు దేశం అంతా కూడా రోదన వేదన, ప్రతి ఇంటిలో కూడా సేవకుడు మొదలుకొని రాజుగారి ఇంటి వరకు కూడా ప్రతి ఇంట్లో ఈ యొక్క తొలిచూలు కుమారుడు చనిపోయాడు. అంతేకాకుండా తొలిచూరుగా పుట్టినటువంటి జంతువులు చనిపోయినాయి. ఏడ్పు రోదన దేశమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఒక్క హెబ్రీ కుటుంబంలో మాత్రం ఎవరు చనిపోలేదు. ఎందుకంటే ప్రభు అయినటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు చేశారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ యొక్క వ్యాధి, మరణము లేకపోతే మరణదూత మనల్ని దాటిపోవాలంటే మనకి ఇది ఒకటే మార్గం. ఈ దినాల్లో వచ్చేటువంటి కరోనా వైరస్ లేకపోతే ఏ జబ్బు వచ్చినా, ఒట్టిని జ్వరం వచ్చినా కూడా వచ్చి పలకరించేవాళ్ళు లేరు. ఎందుకంటే అందరికి అనుమానమే. మామూలు జ్వరం వచ్చినా, మామూలు దగ్గు వచ్చినా ఏమంటున్నారు, ఇప్పుడు వర్షంలో తడిసి జలుబు చేసినా కూడా కరోనా అనేది. ఇటువంటి పరిస్థితుల్లో సొంతోళ్ళు వచ్చి పలకరించరు, ఇంటి పక్కోళ్ళు వచ్చి పలకరించరు, ఎవరు పలకరించేవాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల్లో దావీదు మహారాజు చెప్పినట్టు పైకి చూడటమే, కొండలు తట్టుకొని లేకపోతే మనకి సహాయం రాదు. ఆ భయంకరమైనటువంటి రోజు ప్రతి ఇంటిలో రోదన, ఏడ్పు, భయంకరమైనటువంటి శ్రమ. కారణం ఏంటంటే ప్రభు అయినటువంటి దేవుడు కొంతమందికి మాత్రమే ఆ రహస్యాన్ని బయలుపరిచాడు. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ సత్యాన్ని మనకిచ్చాడు. మన కోసం పస్కా బలి పశువుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు గాయపరచబడి మన కోసం పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఎవరి హృదయాల మీద అయితే రాసుకుంటారో, ఎవరి హృదయాల మీద అయితే ఆ ముద్ర, రక్త ముద్ర ఉంటుందో, మరణదూత వాళ్ళని దాటి వెళ్ళిపోతుంది. రెండవ మరణం వాళ్ళకి ఏ హాని కూడా చేయదు. ప్రేమగల మా తండ్రి, యేసే జీవాహారం అనేటువంటి ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీ కృపలో ఒక్కొక్కరి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. చీకశక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాన్ని తాకండి, హృదయాలు తెరవండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మీకు తోడయుండి నడిపించునుగాక. రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్ కొన్ని దశాబ్దాలుగా దేవుని పరిచర్యకై యువతీ యువకులను సిద్ధపరుస్తున్న ఏకైక బైబుల్ కళాశాల. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆత్మీయమైన వాతావరణం, చక్కటి లైబ్రరీ, ప్రొజెక్టర్స్తో విద్యాబోధన, ఉచిత హాస్టల్ వసతి, ఆకర్షణీయమైన స్టైఫండ్ కలదు. వివరములకై మమ్మలను సంప్రదించండి. మా అడ్రస్ రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్, ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పల్ ఫీడ్స్, రేపల్లె 522265, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243. ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్ అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, ఎల్సిడి ఓహెచ్పిచే విద్యాబోధన, ఆడియో వీడియోల ద్వారా తరగతుల నిర్వహణ, ఎడ్యుకేషనల్ టూర్స్, స్టడీ ప్రాజెక్ట్స్, సెమినార్స్, పూర్తిస్థాయి ల్యాబ్ సౌకర్యం, ఆధునిక లైబ్రరీ, ఎన్ఎస్ఎస్, హాస్టల్ వసతి, క్రీడల యందు ప్రత్యేక శిక్షణ, మరెన్నో సదుపాయాలు. ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, బైపీసీ గ్రూపులు, డిగ్రీ,
బిఎస్సి, బీకాం, బిఏ గ్రూపులు కలవు. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్. వివరాలకు 9573414243. My address, India Rural Evangelical Fellowship, Gospel Fields, రేపల్లె. ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆహ్లాదకరమైన కాలుష్యరహిత వాతావరణంలో నిర్మించబడిన స్కూల్ భవన సముదాయంలో విద్యార్థులకు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాబోధన జరపబడుచున్నది. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. 3వ తరగతి నుండి ఎల్సిడి ప్రొజెక్టర్తో విద్యాబోధన, బాలబాలికలకు వేరువేరుగా ఉచిత హాస్టల్ వసతి, ఇంకా మినరల్ డ్రింకింగ్ వాటర్, బస్ సౌకర్యం, నర్సింగ్ కేర్, క్యాంటీన్, ఫైర్ సేఫ్టీ, మరెన్నో సదుపాయాలు. అడ్మిషన్లకు సంప్రదించండి. జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బేతపూడి రోడ్, రేపల్లె. సెల్ నంబర్ 9573414243. ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వారి రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. బిఎస్సి నర్సింగ్. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, క్రమశిక్షణ, కంప్యూటర్పై విద్యాబోధన, ఎల్సిడి, ఓహెచ్పిచే విద్యాబోధన, లైబ్రరీ, పూర్తిస్థాయి ల్యాబ్ సౌకర్యం, మెడికల్ క్యాంప్స్, ఎడ్యుకేషనల్ టూర్స్, రవాణా సదుపాయం, స్టడీ ప్రాజెక్ట్స్, సెమినార్స్, క్లినిక్ వసతులు కలవు. విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. మరెన్నో సదుపాయాలు. రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బిఎస్సి నర్సింగ్. అడ్మిషన్లకు సంప్రదించండి. వివరాలకు 9000448788. మై అడ్రస్, ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు జిల్లా. ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యంని విన్నారు. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ యేసే జీవహారం, ఇండియా రూరల్ evangelical ఫెలోషిప్, Gospel Fields, రేపల్లె, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243, 9550784785. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీకు మా వందనములు. జీవాహారము